వెల్కమ్ టు మనబడి వీడియోస్. తమ్నైల్లో చెప్పినట్టుగా మీరు ఖచ్చితంగా ఈ హోంవర్క్ కౌన్సిలింగ్కి పోకముందే ఖచ్చితంగా చేయాలి. సో ఈ హోంవర్క్ చేయటం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ థింగ్, బెస్ట్ కాలేజ్ మీరు ఎంచుకోవచ్చు. దెన్ నియర్ బై ఉన్న కాలేజ్ చూసుకోవచ్చు. అలాగే లో ఫీ, నో కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే ఏం కన్ఫ్యూజన్ ఉంటుంది అంటే నేను డీటెయిల్లో వీడియో చేసేటప్పుడు చెప్తాను. అలాగే డిజైర్డ్ కోర్స్, మనకి ఏ కోర్స్ అయితే చేయాలనుకుంటున్నామో ఆ డిజైర్డ్ కోర్సే దీన్ని మీకు ఫైనల్గా హోంవర్క్ చేయడం వల్ల వస్తుంది. అలాగే జాబ్ ఓరియంటెడ్ కోర్సే మీరు చూస్ చేసుకుంటారు. సో దీంట్లో కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఏంటి కన్ఫ్యూజన్ అనేది కూడా చెప్పబోతున్నాను. అలాగే ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి మనకు ఖచ్చితంగా ఫీ రియంబర్స్మెంట్ వచ్చే కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎలా ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది అనే దానికి మీరు ముందే హోంవర్క్ చేసి పెట్టుకోవాలి. ఈ హోంవర్క్ ఎలా చేయాలి అనే దానిపైన క్లియర్గా చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. సో ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి. ప్రతి ఒక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఆ పాయింట్ స్కిప్ చేసి మళ్ళీ కామెంట్స్లో పెడుతున్నారు చాలామంది. సో కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో అయితే చూడండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి. అలాగే సబ్స్క్రైబ్ అయ్యాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఫస్ట్ ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా నాలెడ్జ్ గెయిన్ అవుతారు. అలాగే లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. సో ఎందుకంటే ఇంత కష్టపడి చేస్తున్నాను కాబట్టి ఐ డిజర్వ్ దట్ లైక్. ఫైన్ ఫ్రెండ్స్, సో ముందుగా అయితే మనము అసలు ఏమేమి హోంవర్క్ చేయాలనేది చెప్తున్నాను చూడండి. సో ఫస్ట్ థింగ్ అయితే మనకు కాలేజెస్ పైన మనము హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. సో కాలేజెస్ పైన ఎలా హోంవర్క్ చేయాలంటే ఇక్కడ చూడండి. కాలేజెస్ పైన హోంవర్క్ అని ఎందుకు చెప్పానంటే మనకు డిఫరెంట్ కాలేజెస్ ఉన్నాయి. దీంట్లో ఈ డిఫరెంట్ కాలేజెస్లో మనకు టాప్ కాలేజెస్ ఏ ఉన్నాయి అనేది మీకు తెలిసి ఉండాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 5000 ర్యాంక్ మీకు వచ్చింది అనుకుందాం. 5000 ర్యాంక్లో మీరు సిబిఐటి అనే కాలేజ్ని మీరు ప్రిఫర్ చేస్తున్నారు. నాకు సిబిఐటిలోనే కావాలి. కానీ యాక్చువల్గా మన ర్యాంక్ ప్రిడిక్టర్ కానీ లేకపోతే మార్క్ కౌన్సిలింగ్లో కానీ మనకు సిబిఐటి సమ్ అరౌండ్ 2000కి మనకు క్లోజ్ అయిపోయింది. ఇన్ కేస్ క్లోజ్ అయిపోయిందని మనకు అక్కడ తెలిసింది. నౌ బట్ స్టిల్ మనకు సిబిఐటి కానీ లేకపోతే టాప్ కాలేజ్లో కానీ రావాలి అనుకుంటే మీరు ఫస్ట్ థింగ్ మెంటల్లీ ప్రిపేర్ అయిపోయి ఉంటారు సిబిఐటిలో రాదని. అది పొరపాటు. మీరు ఖచ్చితంగా మీకు టాప్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ టాప్ కాలేజ్ పేరు ఖచ్చితంగా మీరు వెబ్ ఆప్షన్స్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఎవరికైనా సిబిఐటి ఇంట్రెస్ట్ లేదు, టాపర్స్ 1000 ర్యాంక్లో ఉన్న అతనికి, అలాగే మీలాగే వేరే వాళ్ళు కూడా ఆలోచించి నాకు సిబిఐటి రాదు కాబట్టి నేను సిబిఐటి ఆప్షన్ నేను పెట్టను, అవసరం లేదు అని చెప్పి అన్ని కాలేజెస్ వదిలే సిబిఐటి కాకుండా వేరే కాలేజెస్ పెట్టేసేసుకున్నారు. సో సిబిఐటిలో టాపర్స్ ఆప్ట్ చేయలేదు, అలాగే నెక్స్ట్ మీకన్నా ముందున్న ర్యాంక్స్ వాళ్ళు ఆప్ట్ చేయలేదు. సో నెక్స్ట్ ఛాన్స్ ఎవరికి వస్తుంది? ఆటోమేటిక్గా మీకు వస్తుంది. కాబట్టి మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ర్యాంక్ టాప్ కాలేజెస్ ప్రయారిటీ ఇవ్వండి. టాప్ కాలేజెస్లో కూడా ఏం ప్రయారిటీ ఇస్తారంటే మీకు మెయిన్ నాకు ఈ కోర్స్ కావాలి ఖచ్చితంగా అనుకున్న కోర్స్ ఏదైతే ఉంటుందో ఆ సిఎస్సి కానీ ఈసీఈ కానీ అది ఖచ్చితంగా ఆ ప్రయారిటీ ఇవ్వాలి. సో ఆ ప్రయారిటీ ప్రకారం మీరు కాలేజెస్ లిస్ట్ కంప్లీట్గా తయారు చేసుకోవాలి. ఈ రకంగా ప్రయారిటీ 1 సిఎస్సి అనుకుంటే సిఎస్సిలో ఎన్ని కాలేజీలు ఉన్నాయో మీకు టాప్ కాలేజెస్, మంచి కాలేజెస్ అంటే ఎక్కడ మీకు నియర్ బై ఉండాలా ఇంటికి, అలాగే అక్కడ హైయెస్ట్ శాలరీ ఇచ్చే కాలేజెస్ ఉండాలా, అలాగే బెస్ట్ కాలేజ్ అయి ఉండాలా, అలాగే మనకు రేపు పొద్దున క్యాంపస్ ప్లేస్మెంట్స్ బాగా జరుగుతూ ఉండాలి. సో వీటిని ఎలా చేయాలి? మీరు హోంవర్క్ ఎలా చేయాలి? వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళండి, సిబిఐటి వెబ్సైట్కి వెళ్ళండి. లాస్ట్ ఇయర్ హైయెస్ట్ శాలరీ ఎంత వచ్చింది చూడండి, వాళ్ళ దగ్గర జర్నల్స్ ఎలా ఉన్నాయి చూడండి, లైబ్రరీ ఫెసిలిటీ ఎలా ఉంది చూడండి, రీసెర్చర్స్ ఎలా చేశారని చూడండి. సో ఎందుకంటే ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీ కెరియర్కి, సో వాళ్ళ రీసెర్చర్స్ అవన్నీ పేటెంట్స్ కానీ ఎక్కువ మంది అప్లై చేసే కొద్దీ సో వాళ్ళకి ఆ ఫ్యాకల్టీకి ఆ తర్వాత డీన్కి ఉన్న నాలెడ్జ్ వల్ల రేపు పొద్దున ట్రాన్స్ఫర్ అయ్యి మీకు కూడా అదే నాలెడ్జ్ గెయిన్ అవ్వగలుగుతారు. మీకు చిన్న డౌట్ ఉన్నా కూడా వాళ్ళు దే కెన్ ఏబుల్ టు క్లారిఫై యూ. రేపు ఏదైనా మీరు ఒక రీసెర్చ్ చేస్తున్నారు, మీకు ఒక మంచి థాట్ వచ్చింది, సో యూ వాంట్ టు డూ ఏ రీసెర్చ్ అండ్ యూ వాంట్ అప్లై ఫర్ ఏ పేటెంట్స్ అనుకోండి. అట్లాంటప్పుడు మీకు గైడ్ చేసే మెంటార్ వీళ్ళు అవుతారనమాట. అదే వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, ఒక పిహెచ్డీ చేసిన వాళ్ళు లేరనుకోండి, సో వాళ్ళు జనరల్గా వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్తో ఏదో ఒకటి చేసేసేయండి అని చెప్తారు. సో ఖచ్చితంగా రీసెర్చర్స్ బాగా చేసిన కాలేజెస్లో మంచి పిహెచ్డీ ఉన్న ఫ్యాకల్టీలో ఉన్నారా లేదా వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి ప్రతి ఒక్క ట్యాబ్ను ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. అండ్ మోస్ట్ మనకి ఇంపార్టెంట్, ఇన్ని ఇయర్స్ మనం కష్టపడి చదివేది ఎందుకు? ఒక హైయెస్ట్ శాలరీ కోసం. సో క్యాంపస్కి ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి, టాప్ కంపెనీస్ ఉన్నాయా లేవా? కంపెనీస్ మా దగ్గర 100 కంపెనీస్ అని ఉంటారు, కానీ 100 కంపెనీస్లో టాప్ లిస్టెడ్ అంటే సిగ్మా 6 లెవెల్ కంపెనీస్ లైక్ ఐబిఎం కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, లేకపోతే మహేంద్ర కానీ, ఇట్లాంటి టాప్ 6 సిగ్మా లెవెల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి వస్తున్నాయా లేదా అనేది చూసుకోండి. అవి చూసుకొని వాళ్ళు రిక్రూట్ చేసుకునే కాలేజెస్కే వెళ్ళండి. మా దగ్గర కంపెనీస్ వస్తున్నాయని చిన్న చితక కంపెనీస్ అన్ని పిలిపించేసేసి 2 లక్షలు 3 లక్షలు ప్యాకేజ్ ఇచ్చే కంపెనీస్ని కొంచెం పక్కన పెట్టేసేయండి. అలాంటి కాలేజీని పక్కన పెట్టేయండి. కాబట్టి మీరు చూసుకోవాల్సిందంతా కూడా మనకు ది బెస్ట్ కాలేజ్ విత్ హైయెస్ట్ శాలరీ ఇస్తుందా లేదా అనేది చూసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నియర్ బై మీ రెసిడెన్షియల్ అంటే
అంటే ఎక్కడైతే ఉన్నారో అక్కడ రెసిడెన్స్ ఏదైతే ఉందో అది నియర్ బై, లేదా రెసిడెన్షియల్ వాళ్ళకి రెసిడెన్షియల్ ఫెసిలిటీ బాగుందా లేదా అది కూడా చూడండి. ఎందుకంటే చాలామంది 1 ఇయర్ అయిన తర్వాత వాళ్ళు ఉండలేక వేరే చోటుకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నాన్ లోకల్ వాళ్ళు రెసిడెన్షియల్ లేకుండా ప్రైవేట్ హాస్టల్స్లో ఉండి ఫుడ్ బాగలేక ఇవన్నీ ఉంటాయి. ప్లస్ మామూలుగా ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు మార్నింగ్ ఎప్పుడో 6కి లేచి 8:30 కంటే వాళ్ళు 6కే బస్ ఎక్కాల్సి వస్తుంది, ఈవినింగ్ ఎప్పుడో మళ్ళీ బ్యాక్ రావాల్సి వస్తుంది. సో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ బాగున్నా కూడా ఇంత లాంగ్ జర్నీ వల్ల మీకు అకాడమిక్స్లో రోజు టైర్డ్ అయిపోయి సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాలేజ్ చూస్ చేసుకోవడం త్రూ వెబ్సైట్ ద్వారా. దిస్ ఇస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే కాలేజ్ కోడ్ అండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంటో చెప్తాను చూడండి. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 3 కాలేజెస్ పెట్టాను. 3 CMR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, CMR టెక్నికల్ క్యాంపస్, CMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మనకు తెలిసిందల్లా CMR ఇంజనీరింగ్ కాలేజ్ అని అంటాం అంతే. కానీ దాని వెనకాల ఉన్న ఎక్స్టెన్షన్స్ చాలామంది ఇగ్నోర్ చేసేస్తారు. సో ఎక్స్టెన్షన్స్ పక్కనే అటానమస్ అంటారు. CMR ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్, CMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్ అంటారు. మనకు CMR అని కనబట్టి ఇది మన కాలేజ్ అని అనుకుంటాం, కానీ అది చాలా తప్పు. మనకు కావాల్సింది మెయిన్ అక్కడ ఉండే కాలేజ్ కోడ్ చాలా చాలా ఇంపార్టెంట్. CMRK, CMRG, CMRM అలాగే ఇంకొకటి చూడండి, కాలేజ్ చిన్న కన్ఫ్యూజన్, విద్యా జ్యోతి ఒకటి, VNR విజ్ఞాన్ జ్యోతి ఒకటి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు విద్యా జ్యోతిను విజ్ఞాన్ జ్యోతి ఒకటే అని, కానీ రాంగ్. సో విద్యా జ్యోతి డిఫరెంట్, విజ్ఞాన్ జ్యోతి డిఫరెంట్. సో VJIT, VJEC. సో ఇవన్నీ ఎట్లా డిస్టింగ్విష్ చేయొచ్చు అంటే వాళ్ళకున్న మెయిన్ కాలేజ్ కోడ్ ద్వారా డిస్టింగ్విష్ చేయొచ్చు. ఈవెన్ మల్లారెడ్డి కూడా సేమ్ అనమాట. సో ఈ రకంగా మీకు అన్ని కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ కాలేజెస్, నియర్ బై కాలేజెస్ ఏవి ఉన్నాయో అవి లిస్ట్ అవుట్ చేయండి. లిస్ట్ అవుట్ చేసి వాటి కాలేజ్ కోర్స్ రాసుకోండి. మీకు మంచి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి కాలేజ్ కోర్స్ రాయండి. సో ఈ సంబంధించిన లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ manabadi.co.inలో ఉంది అది. సో దాని లింక్ అయితే నేను ఖచ్చితంగా పెడతాను మీకు డిస్క్రిప్షన్లో, చూసుకోండి. ఇక్కడ చూస్తే మీరు క్లియర్గా వాళ్ళ కాలేజ్ కోర్స్ ఇక్కడ వచ్చి ఉంటుంది, ప్లస్ ఏరియా కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్ పెద్దపల్లి మదర్ తెరిసా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ MTES అన్న. సో పెద్దపల్లి కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. అట్లా CMR ఎక్కడుంది, అలాగే మల్లారెడ్డి ఎక్కడుంది, లేకపోతే CBIT ఎక్కడుంది, అట్లా ఏరియాలు చూసుకొని మనం జాగ్రత్తగా దాన్ని డిస్టింగ్విష్ చేసుకుంటూ రాసుకొని మళ్ళీ కాలేజ్ కోర్స్ రాసి పెట్టుకోవాలి. సో దిస్ ఈస్ ద హోంవర్క్ యూ హ్యావ్ టు డూ అబౌట్ ద కాలేజెస్ అనమాట. సో చాలా ఇంపార్టెంట్. అండ్ లిస్ట్ అవుట్ చేయాలి. లిస్ట్ అవుట్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, సెకండ్ ప్రయారిటీ ఏంటి. సెకండ్ ప్రయారిటీ కింద అంటే ఫస్ట్ మాకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కావాలన్నారు. సో కంప్యూటర్ ఇంజనీరింగ్ కాలేజెస్ లిస్ట్ రాసేసుకుంటారు. 1 2 3 4 5 6 7 8 9 10 అని చెప్పి రాసేసుకుంటారు. మ్యాక్సిమం ఎన్ని కాలేజెస్ ఉంటే అన్ని కాలేజెస్ పెట్టండి. ఫస్ట్ ప్రయారిటీ నేను క్లియర్గా చెప్తున్నాను, CSE అని మీరు తీసుకుంటే ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్లో మొత్తం అన్ని CSEకి సంబంధించిన కాలేజీలే పెట్టండి మొత్తము. దెన్ సెకండ్ మీరు ఒకవేళ CSE కాకుండా ECE అనుకున్నారనుకోండి, సెకండ్ ప్రయారిటీ కింద సెకండ్ కాలేజెస్ అన్నీ పెట్టండి. అయితే బట్ మీరు మైండ్ సెట్ ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇన్ కేస్ నాకు ECE వచ్చినా పర్వాలేదు అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఆ ECE ఆప్షన్స్లో ఉన్న కాలేజెస్ అన్ని లిస్ట్ అవుట్ చేసుకొని అవి కూడా పెట్టుకోండి. ఇవన్నీ మీరు ఒక నీట్గా ఒక పేపర్ పైన రాసుకోండి, లేదా ఎక్సెల్లో ప్రిపేర్ చేసుకోండి, లేదా ఒక బుక్లో నోట్ చేసుకోండి, రెడీగా పెట్టుకోండి. అండ్ ఏమేమి పెట్టుకోవాలి, కాలేజ్ నేమ్ అండ్ కాలేజ్ కోడ్ రెండు కూడా ఒక లిస్ట్లో రెడీ చేసి పెట్టుకోండి. ఇదంతా కాలేజ్కి సంబంధించింది. సెకండ్ ఏంటంటే కోర్స్ అండి. కోర్సెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కోర్సెస్ నేమ్స్ కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ CSE ఉంది. CSE అంటే మనకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. CSM అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఈ డీటెయిల్స్ అన్నీ ఎక్కడ వస్తాయి, దీనికి సంబంధించిన లింక్ కూడా నేను మీకు పెడతాను, చూడండి. సో ఈ లింక్లో మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే మనకు చాలా కన్ఫ్యూజన్ లిస్ట్ ఉంటుంది. సో CSE అని ఇక్కడ ఉంది మనకు, ఓకే. CSM అని ఒకటి ఉంది, ఓకే. అదే మీరు కొంచెం ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అని ఉంది, ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది. మరి డిఫరెన్స్ ఏంటి రెండింటికి? ఇక్కడ IoT అని ఉంది, ఇక్కడ ఏమీ లేదు. మరి ఈ రెండింటికి డిఫరెన్స్ మనకు ఎలా తెలుస్తుంది? ఇక్కడ CSE అని, ఇది CSO అని. సో దీనిపైన మీరు చాలా ప్రిపేర్ అవ్వ ఉండాలి. నేను CSE తీసుకోండి లేకపోతే CSO తీసుకోండి అని నేను చెప్పట్లేదు, కానీ మీకు ఏదైతే అవగాహన ఉందో మీ మెంటర్స్ని అడగండి, లేకపోతే కౌన్సిలర్స్ని అడగండి, వీళ్ళందరిని అడిగి సో మీరు ఖచ్చితంగా ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారో ఆ కోర్స్ కోడ్ని రెడీ చేసి పెట్టుకోండి. దాని తగ్గట్టుగా కాలేజెస్ ఏమి ఉన్నాయో అవన్నీ పెట్టండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ర్యాంక్. నాకు 12,000 వచ్చింది, 13,000 వచ్చింది కాబట్టి నేను టాప్ 15లో JNTలో రాకపోవచ్చు, CBITలో రాకపోవచ్చు, VNR విజ్ఞాన్ జ్యోతిలో రాకపోవచ్చు అని మీరు మెంటల్లీ ప్రిపేర్ అవ్వకుండా వాటి లిస్ట్ ఖచ్చితంగా CSE CBIT ఫస్ట్ ప్రయారిటీ, CSE విజ్ఞాన్ జ్యోతి, VNR విజ్ఞాన్ జ్యోతి సెకండ్ ప్రయారిటీ, JNTU థర్డ్ ప్రయారిటీ అని మీరు ప్రయారిటీ లిస్టు రాసి పెట్టుకోండి. మీరు ఖచ్చితంగా 15 to 20 కాలేజెస్ ఏవైతే మీకు బెస్ట్ కాలేజెస్ అనుకుంటున్నారో అవన్నీ ఖచ్చితంగా వాటిలో లిస్టులో ఉండాలి. దానితో పాటు ఏవంటే అవి కాలేజ్ 200 ఉన్నాయి కదా, 200 పెట్టకండి. మీకు మంచిగా నచ్చిన కాలేజెస్ మాత్రమే పెట్టండి. ఇన్ కేస్ ఒకవేళ దాంట్లో మీకు ఆ సీట్ రాకపోతే నెక్స్ట్ ఫేస్లో మనకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. సో కానీ మెయిన్ అయితే ఇంపార్టెంట్ అయితే ఈ కాలేజెస్ని అయితే ఇగ్నోర్ అయితే చేయకండి. ఖచ్చితంగా అయితే మీరు టాప్ కాలేజెస్ పెట్టండి. దాంతోపాటు మీకు నియర్ బై ఉన్న కాలేజెస్, బాగా చెప్తున్న కాలేజెస్ వర్కౌట్ చేసి వాటి పెట్టండి. సో ఫస్ట్ ప్రయారిటీ మనం ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి చెప్పేసాము, హోంవర్క్ గురించి, అండ్ సెకండ్ కాలేజ్ కోర్సెస్ గురించి చెప్పేసాము. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్. కోర్స్ తర్వాత కాలేజ్ కోర్స్ పేర్లు వాటి లిస్ట్ ఈ రకంగా చేసుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ అని, సెకండ్ ప్రయారిటీ అని, థర్డ్ ప్రయారిటీ అని ఈ రకంగా చేయాలి. నేను శాంపుల్గా రాశాను. ఫస్ట్ సెకండ్ ప్రయారిటీ CSM అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటి గురించి రాశాను.
ఇచ్చాను. సో థర్డ్ ప్రయారిటీ వచ్చేసి నాది సిఎస్డి అనుకుంటాం. సిఎస్డిలో నేను థర్డ్ ప్రయారిటీ కింద ఇచ్చాను, అంటే డేటా సైన్స్. సిఎస్డి అంటే డేటా సైన్స్ అనమాట. సో నాకు థర్డ్ ప్రయారిటీ ఆఫ్ కాలేజెస్ ఇవి. నేను ఇవన్నీ కూడా రాసుకుంటాను. కానీ నేను మెంటలీ ప్రిపేర్ అయిపోయాను. సిఎస్సి వచ్చినా, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, లేకపోతే డేటా సైన్స్ వచ్చినా ఐఎమ్ రెడీ టు జాయిన్. నా కాలేజెస్ లిస్ట్ ఇవే. అయితే ఇంకొక విషయం ఇక్కడ, సో ఈ కాలేజెస్ లిస్ట్ సేమ్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, సేమ్ ఉండి పెట్టుకోవచ్చు. సిబిఐటి సిఎస్సి ఉండొచ్చు, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిఎస్సి ఉండొచ్చు, అలాగే ఐఓటీ డేటా సైన్స్ సిబిఐటి ఉండొచ్చు. అట్లా కాలేజెస్ పేర్లు అవే ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. కోర్స్ ఒకటి మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అది వెబ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా చెప్తాను. సో ఈ రెండింటిపైన హోంవర్క్ చేసుకుని ఒక లిస్ట్ అయితే పెట్టుకోండి. కాలేజ్ కోడ్ అలాగే కోర్స్ కోడ్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, స్కాన్డ్ కాపీస్ ఆఫ్ యువర్ సర్టిఫికేట్స్. స్కాన్ కాపీస్ అంటే మీకు ఫీ రియంబర్స్మెంట్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, అలాగే రేపొద్దున సర్టిఫికేట్స్ చేసేవాళ్ళు ముందే స్కాన్డ్ కాపీస్ తీసి పెట్టుకోండి. స్కాన్డ్ కాపీస్ ఎలా తీసుకోవాలి అంటే, సర్టిఫికేట్ ప్రతి ఒక్క సర్టిఫికేట్స్ ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో కూడా చూపిస్తాను నేను. ఈ సర్టిఫికేట్స్ అన్ని మ్యాక్స్ 100 KB నుంచి 200 KBకి స్కాన్ కాపీ రావాలి. సో మోస్ట్లీ మనము స్కానర్స్ ఫోన్లో వాడుతుంటాము, అవి యూజ్ చేయండి. చేసి ఒకసారి ప్రింట్అవుట్ తీయండి. ప్రింట్అవుట్ తీస్తే మీకు అక్కడైనా క్లారిటీ ఉందా లేదా, క్లారిటీ పోయిందా లేదా మనకు ప్రింట్అవుట్లో తెలిసిపోద్ది. సో కాబట్టి ఖచ్చితంగా ప్రింట్అవుట్ ఒకటి తీయండి. మీకు క్లారిటీ లేదంటే మళ్ళీ స్కాన్ చేయండి. ఎంతలో ఉండాలంటే 200 KB సైజ్ మ్యాక్స్ ఉండాలి. దానికి మించి సర్టిఫికేట్ ఈచ్ ఒక్కొక్కటి 200 KB లాగా ఉండాలన్నమాట. అంటే దాన్ని ఏ ఫార్మాట్లో ఉండాలి, ఓన్లీ జేపీజీ ఆర్ జేపెక్ ఫార్మాట్లో ఉండాలి. చాలా ఉంటాయి, జిఫ్ అని, పిఎన్జీ అని, బిట్ మ్యాప్ అని, ఇవన్నీ కూడా మీరు ఇగ్నోర్ చేయాలి. ఓన్లీ జేపీజీ అండ్ జేపెక్ ఫార్మాట్ మాత్రమే రేపొద్దున మనం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఇవి ఫార్మాట్ మాత్రం ఉపయోగపడుతుంది. దెన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కావాలి ఖచ్చితంగా. సో ఇది కూడా మీరు తీసి పెట్టుకోండి. 50 KB ఉండాలి, అది మ్యాక్సిమం, అది కూడా జేపెగ్లో ఉండాలి. సిగ్నేచర్ కూడా 30 KB ఉండాలి, జేపెగ్ ఉండాలి. సో ఇవన్నీ కూడా స్కాన్ చేసి నీట్గా ఒక సిస్టంలో ఒక ఫోల్డర్లో పెట్టుకొని ఆ ఫోల్డర్లో రెడీగా ఉంచండి. వన్స్ ఒకసారి కౌన్సిలింగ్ ఓపెన్ అయిపోయిందంటే మనకు నీట్గా టక్ మనం కాలేజ్ పెట్టేయాలా, అలాగే స్కాన్డ్ కాపీస్ పెట్టాలి. సో ఇవి మనము చేయాల్సిన బేసిక్ హోంవర్క్. అయితే సర్టిఫికేట్స్ ఏమేమి కావాలని అడిగాను కదా, దాని గురించి చెప్తున్నాను చూడండి. ఫీ రియంబర్స్మెంట్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు అలాగే కంపల్సరీ దీంట్లో ఈ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ కావాలి. ఏవేవంటే ఈడబ్ల్యూఎస్, ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలి. సో అది ఎప్పటిది కావాలి, ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్. ఎప్పుడుంటే ఫస్ట్ తర్వాత తీసుకోవాలి, దానికి ముందర ఉన్నది పనికిరాదు. ఫస్ట్ ఎక్కడి నుంచి ఇస్తారు, ఇది తహసీల్దార్ ఆఫీస్ అండ్ ఎంఆర్ఓ ఆఫీస్. దీనికి టైం ఎంత పడుతుంది, 10 days పడుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ రోజే వెళ్ళిపోండి ఎంఆర్ఓ ఆఫీస్కి, తహసీల్దార్ ఆఫీస్కి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై చేసేసి వాళ్ళు ప్రాసెస్ చెప్తారు. ఆ ద్వారా అప్లై చేయడం వల్ల మీకు ఆ సర్టిఫికేట్ ఈజీగా ఉంటుంది. సో ఈడబ్ల్యూఎస్ ఓసీ వాళ్ళు కూడా, అంటే మీకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మాకు సీట్ రావాలనుకున్న వాళ్ళకి మాత్రమే, ఇది ఓసీ వాళ్ళకి మాత్రమే, బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అవసరం లేదు, మళ్ళీ చెప్తున్నాను. దెన్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనకు ఖచ్చితంగా కావాలి. ఇది ఎవరికి కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ వాళ్ళకి, బీసీ ఆల్ కేటగిరీస్ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఓసీ వాళ్ళకి అవసరం లేదు. ఇది ఎక్కడ ఇస్తారు, ఇది ఎంఆర్ఓ ఆఫీస్ లేదా మీ సేవలో ఇస్తారు. ఎన్ని రోజులు పడుతుంది, ఇది 30 days పడుతుంది అఫీషియల్గా. మనం అక్కడ పోయి ఇట్లా అర్జెన్సీ ఉందండి ఇవన్నీ అంటే వాళ్ళకు 10 daysలో 1 weekలో కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి టైం లేదు, కాబట్టి ఇమ్మీడియట్గా క్యాస్ట్ సర్టిఫికేట్ ఎక్సెప్ట్ ఓసీ తప్ప అందరికీ కావాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అందరికీ కావాలి. సో ఆల్ క్యాస్ట్ కావాలి. మీ సేవలో అప్లై చేయండి, 7 daysలో ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇది మీ సేవలో దొరుకుతుంది, ఇది ఎంఆర్ఓ ఆఫీస్లో దొరుకుతుంది ఇన్కమ్ సర్టిఫికేట్. దెన్ మైనారిటీ, ఎస్ఎస్సిలో ఉంటుంది. ఎస్ఎస్సి సర్టిఫికేట్లో మీ 10th class సర్టిఫికేట్లో మైనారిటీ స్టేటస్ ఉంటుంది. అది ఏమని ఉంటుంది, సమ్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ మైనారిటీ అని ఉంటుంది. అది ఉందా లేదా ఒకసారి మళ్ళీ ఫైనల్గా చెక్ చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. లేదా ఫర్దర్ రిజర్వేషన్ లైక్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని ఎవరైనా అప్లై చేస్తున్న వాళ్ళు డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు నుంచి వాళ్ళు పిహెచ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. దీనికి మీకు అట్లీస్ట్ ఒక 1 week అయితే పడుతుంది. సో డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు అంటే డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇస్తారు సర్టిఫికేట్. సో ఈ రకంగా మీరు ప్రతి ఒక్క సర్టిఫికేట్ మెడికల్ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, తహసీల్దార్ ఆఫీస్ కానీ, మెడికల్ బోర్డు కానీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర అప్లై చేస్తే మీకు ఇస్తారు. అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ క్యాప్ సర్టిఫికేట్, ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళకి సర్టిఫికేట్ ఉంటుంది, గ్యాప్ సర్టిఫికేట్ అని చెప్పి. సో దాన్ని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మీకు కంపల్సరీ ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించింది. అలాగే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీ దగ్గర ఉండాలి. దెన్ మ్యాండేటరీ, ఇవన్నీ కాకుండా నెక్స్ట్ మ్యాండేటరీ ఏముంటాయంటే ఫీ రిసిప్ట్. ఈ ఫీ రిసిప్ట్ ఇప్పుడే కాదు, రేపు ఫ్యూచర్లో మీరు ఫీ రిసిప్ట్ ఏదైతే కడతారో మా కౌన్సిలింగ్ కోసం అది కంపల్సరీ ఉండాలి. దెన్ 10th class మార్క్స్ మెమో ఉండాలి. దెన్ ఇంటర్ మార్క్స్ మెమో అండ్ బోనఫైడ్ టీసీ ఉండాలి. సో ఇంటర్ మార్క్స్ మెమో, షార్ట్ మెమో, లాంగ్ మెమో అని 2 ఉంటాయి. సో ముందు షార్ట్ మెమోతో యూ క్యాన్ స్టార్ట్ వర్కింగ్ అనమాట. సో మార్క్స్ మెమో తీసేసుకోవచ్చు, లేదా మీరు కాలేజ్కి వెళ్తే కాలేజ్ వాళ్ళు ఇస్తారు. 10th class మెమో ఆల్రెడీ మీ దగ్గర ఉంటుంది కాబట్టి అది కూడా కావాలి. దెన్ 6th to 10th class సర్టిఫికేట్ బోనఫైడ్ అండ్ టీసీ. 6th to 10th class, 6th నుంచి 10th class దాకా సర్టిఫికేట్స్ అన్ని కావాలి. ప్రతి ఒక్క ఏ స్కూల్లో చదివారో 6th to 10th class ఆ స్కూల్ సర్టిఫికేట్ కావాలి. ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క స్కూల్లో చదివితే ఆ ప్రతి ఒక్కదాన్ని కూడా మీరు స్కాన్ చేసి పెట్టుకోండి. దెన్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్, ఏదైతే ఎంసెట్ ర్యాంక్ కార్డ్ వస్తుందో తెలంగాణ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎంసెట్ బోర్డు వాళ్ళు ఇచ్చిన ర్యాంక్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఆ ర్యాంక్ కార్డ్ చాలా ఇంపార్టెంట్. ఆ ర్యాంక్ కార్డ్ తీసుకోండి. ఈ ర్యాంక్ కార్డ్ పెట్టుకోని ఉండండి, అది ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసెట్ హాల్ టికెట్. ఇంజనీరింగ్కి సపరేట్, అగ్రికల్చర్కి సపరేట్ ఉంటుంది. కొంతమంది 2
ఎగ్జామ్ రాస్తారు. ఎంబైపీసీ వాళ్ళు ఇంజనీరింగ్ రాస్తారు, అగ్రికల్చర్ రాస్తారు. మరి అలాంటప్పుడు ఏ హాల్ టికెట్ ప్రొడ్యూస్ చేయాలంటే 2 హాల్ టికెట్స్ ప్రొడ్యూస్ చేయాలి. సో కాబట్టి ఒకటే పేజ్లో రెండింటిని స్కాన్ చేసి పెట్టుకోండి. ఇంజనీరింగ్కి, అగ్రికల్చర్కి 2 అయితే ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. దెన్ ఆధార్ అండ్ రేషన్ కార్డ్. సో ఆధార్ కార్డ్ మీరు ఆల్రెడీ దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా లేదా, మీ 10th క్లాస్ మెమోలో ఉన్న నేము, ఆధార్ కార్డులో ఉన్న నేము 2 సేమ్గా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కేసు ఒకవేళ ఏదైనా లేకపోతే అథారిటీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రీనేమ్ అయితే చేసేసుకోండి. దీంతో మనకు మ్యాండేటరీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లోకల్ వాళ్ళకి ప్లస్ ఫీ రియంబర్స్మెంట్ సంబంధించిన వాళ్ళకి ప్లస్ క్యాస్ట్ సర్టిఫికేట్ అవన్నీ సరిపోద్ది. దెన్ మ్యాండేటరీ ఫర్ నాన్ లోకల్ క్యాండిడేట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణలో ఉన్నారు, మీరు ఏపీలో ఉన్నారు, ఏపీ వాళ్ళు తెలంగాణలో అప్లై చేస్తున్నారు అనుకుందాం, లేదా ఏపీలో వాళ్ళు తెలంగాణ నుంచి అప్లై చేస్తున్నారు అనుకుందాం. సో వాళ్ళకి లోకల్ అండ్ నాన్ లోకల్ కింద డిస్టింగ్విష్ చేస్తూ సర్టిఫికేట్ కావాలి. ఏంటంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎక్కడ ఇస్తారంటే ఇది ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారండి. ఇక్కడ మన తెలంగాణలో అయితే మీ సేవలోకి వెళ్తే వాళ్ళు ఇస్తారు, లేదా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా ఇస్తారు. 10 years నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను అని రెసిడెన్స్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. ఇన్ కేసు అది లేకపోతే ఎంప్లాయర్ సర్టిఫికేట్, అంటే గవర్నమెంట్ పేరెంట్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఎంప్లాయర్ సర్టిఫికేట్ ఉంటుంది, ఇది ఇచ్చినా సరిపోద్ది. ఇది నాన్ లోకల్కి సంబంధించింది. సో ఈ రకంగా మీరు ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇందాక చెప్పిన విధానంలో స్కాన్ చేసి ముందే దీనిపైన హోంవర్క్ చేసి నీట్గా ఒక ఫోల్డర్లో పెట్టుకొని ఉండాలి. అన్ని జేపీజీ అండ్ జేపెక్ ఫార్మాట్లో ఉండాలి. ప్లస్ పాస్పోర్ట్ సైజ్ సిగ్నేచర్ ఉండాలి. అలాగే ఈ కాలేజ్ కోడ్ అండ్ కోర్స్ కోడ్ కూడా ఖచ్చితంగా దానిపైన వర్కౌట్ చేసి ఈ మూడింటిపైన హోంవర్క్ చేసి పెట్టుకొని ఉంటే మీరు నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవ్వగానే టకటకని కాలేజెస్ పెట్టుకుంటే వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఫేజ్లోనే మనం ఆల్మోస్ట్ సీటు కొట్టేటట్టుగా ఉండాలి. సో ఈ రకంగా ఏ కన్ఫ్యూజన్ ఉండకుండా రేపొద్దున అయ్యో నేను పొరపాటున CMR అటానమస్ పెట్టబోయి CMR వేరే దానికి పెట్టానే, నేను విజ్ఞాన్ జ్యోతి పెట్టబోయి VNRకి పెట్టానే అని మీరు కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్తగా ముందే ఇవన్నీ ప్రిపేర్ అయ్యి హోంవర్క్ చేసుకొని ఒక బుక్లో రాసి పెట్టుకొని లేదా ఒక ఎక్సెల్లో రాసి పెట్టుకొని అన్నీ పెట్టుకొని ఉండాలి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ ఒకవేళ మీకు ఏదైనా డౌట్ వస్తే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి, ట్రై చేస్తాం దానికి రిప్లై ఇవ్వడానికి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.